వాళ్ళ ఊరి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్ గురించి చాలా ఆతృతగా ఉన్నాడు. అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. మామ్, మనం ఎప్పుడు ఆ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం? బాబు, మనం ఆదివారం సాయంత్రం వెళ్దాం. ఆ రోజైతే అందరికీ సెలవు కదా. మొత్తానికి ఆదివారం రాత్రి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఋషి తన ఫ్యామిలీ మొత్తం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ఋషి అలాగే తన అక్క ఎగ్జిబిషన్లో ఉన్న అన్ని డైలాగ్స్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అయితే జైంట్ వీల్ని. తర్వాత వాళ్ళు అన్ని షాపులను చూడటం మొదలు పెట్టారు. ఋషి అక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉండడం గమనించాడు. అది ఒక క్యాచర్ బాల్. తను తన దగ్గరికి వెళ్ళి ఆ షాపు యజమాని అడిగాడు ఆ వస్తువుని ఎలా ఎందుకు వాడతారు అని. ఆ షాపు యజమాని ఎలా వాడాలో ఋషికి చెప్పాడు. ఋషి అది విని చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యాడు. తన పాకెట్ మనీతో దాన్ని కొన్నాడు. ఒకరోజు సాయంత్రం ఋషి తను కొన్న క్యాటర్ బాల్ తీసుకొని పక్కనే ఉన్న ఓపెన్ గ్రౌండ్కి వెళ్ళాడు. కానీ తను ఆ క్యాటర్ బాల్ ఎలా వాడాలో అర్థం కాలేదు. కానీ త్వరగా నేర్చుకునే గుణం ఉండడం వలన అది ఎలా వాడాలో తను తెలుసుకోగలిగాడు. ఋషి దాన్ని ఒక చెట్టు కొమ్మను చూసి లాగి కొట్టాడు. ఆ చెట్టు మీద ఉన్న పక్షులు మొత్తం ఎగిరిపోవడం తను చూశాడు. దాంతో తను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడు. ఒకరోజు ఒక కుక్క దారిలో వెళ్తుంటే దాన్ని కూడా కుట్టాడు. అది భయంతో పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అది చూసి ఋషి నవ్వడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత రోజు ఋషి తన అక్కను ప్లే గ్రౌండ్ తీసుకుని వచ్చాడు తన కొత్త టాలెంట్ ని చూపించడానికి. చూడక్క, నేను నీకు ఫన్నీ విషయం ఒకటి చూపిస్తాను. ఋషి ఒక రాయిని తన క్యాటర్ బాల్లో పెట్టాడు. అక్కడ చెట్టు మీద కూర్చున్న ఒక పక్షికి గురి పెట్టాడు. తను అలా గురి పెట్టడం చూసి వాళ్ళ అక్క ఏం జరుగుతుందో అర్థం చేసుకుని ఋషి నాపడం మొదలు పెట్టింది. ఋషి, ఆగు, ఆ పని చేయకు. కానీ ఆ రాయి తిన్నగా వెళ్ళి చెట్టు మీద ఉన్న పక్షికి తగిలింది. ఆ పక్షి చెట్టు మీద నుంచి కిందకి పడిపోయింది. ఋషి, నువ్వు ఇలా చేసావేంటి? అక్క, నీకు ఇది ఫన్నీగా లేదా? నా గురి చాలా బాగుంది కదక్క. ఋషి వాళ్ళ అక్క తిన్నగా ఆ పక్షి దగ్గరికి వెళ్ళింది. అది బాగా గాయపడింది. పక్షి కదలలేకపోతుంది. తను ఆ పక్షిని ఒక క్లాత్లో తీసుకుంది. వెంటనే దగ్గరలో ఉన్న జంతువుల హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. తనతో పాటు ఋషిని కూడా తీసుకువెళ్ళింది. తను డాక్టర్కి జరిగింది మొత్తం వివరంగా చెప్పింది. డాక్టర్ ముందుగా ఆ పక్షికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఋషి, జంతువులు, పక్షులు జీవం ఉన్న ప్రాణాలు. అవి కూడా మనలాగనే. అవి కూడా మనతో పాటు ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించే హక్కు కలిగి ఉన్నాయి. ప్రేమ, గౌరవం మనకి ఎంత ముఖ్యమో వాటికి కూడా అంతే ముఖ్యం. వాటిని బాధించడం ఫన్ కాదు. ఎందుకంటే అవి కూడా గాయపడినప్పుడు చాలా బాధపడతాయి. సారీ డాక్టర్, నేను ఏం తప్పు చేశానో నాకు అర్థమైంది. అలా కొట్టడం సరదా అనుకున్నాను. ఆ పక్షికి నేను ఎలా హెల్ప్ చేయగలనో చెప్పండి. డాక్టర్ ఋషి వాళ్ళ అక్కకు చెప్పాడు ఋషిని జంతువులు ఉన్న షెల్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళమని. అక్క, నేను ఈ పక్షిని జాగ్రత్తగా చూసుకుంటాను. దీని గాయం తగ్గే వరకు. అలాగే ఋషి, నేను వాటికి భోజనం ఎలా పెట్టాలో నీకు వివరంగా చెప్తాను. ఋషి వాళ్ళ అక్క తనని దగ్గరలో ఉన్న జంతువుల షెల్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అక్కడ ఋషి చాలా జంతువులు అలాగే పక్షులను చూశాడు. అక్క, ఈ జంతువులు పక్షులు ఇక్కడ ఏం చేస్తున్నాయి? వీళ్ళందరూ ఎవరు? ఇది ఒక జంతువుల షెల్టర్. ఈ జంతువులన్నీ గాయపడి హెల్ప్లెస్ గా ఉండేవి. వాటిని ఎవరైనా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారని వీళ్ళందరూ వాటిని చూసుకుంటారు, భోజనం పెడతారు. ఈ జంతువులకు పక్షులకు నయమయ్యే షెల్టర్ దొరికే వరకు మనకు ఇల్లు ఉన్నట్టు ఋషి. ఇప్పుడు ఋషికి ఫేవరెట్ టైం పాస్ చిన్న చిన్న పక్షులు జంతువులను జాగ్రత్తగా చూసుకోవటం, అలాగే ఆ షెల్టర్ దగ్గర యానిమల్స్ తో ఆడుకోవడం. ఋషిలో వచ్చిన ఈ మార్పు చాలా మంచి చేసింది. తను ఇతరుల్లో కూడా యానిమల్స్ విషయంలో మార్పు తెస్తున్నాడు. వాళ్ళ అక్క చాలా సంతోషపడింది ఋషిలో బర్డ్స్ ఇంకా యానిమల్స్ విషయంలో వచ్చిన ఈ మార్పును చూసి.